అందరికీ వందనాలు. మహోన్నతుల మహాగణుడు సర్వోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభములు. ప్రియులారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క లేఖనాన్ని ధ్యానం చేసుకుంటాం. ప్రస్తుతం ఉన్న సమాజంలో, మన క్రైస్తవ సమాజంలో, మన దేశంలోనేమి, ప్రపంచంలోనేమి, లేదా మన కుటుంబంలోనేమి, మన ఆత్మీయత, మన సెల్ఫ్ విషయంలోనేమి ఒక చక్కనైన యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి ఒక ఎగ్జాంపుల్, ఒక పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. ఏంటండి పరలోక రాజ్యం అంటే? దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాలని సిద్ధపడుతున్న వారు ఎలా ఉన్నారంట? ఒక 10 మంది డ్యూటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుకు బయలుదేరిన 10 మంది అంటే సిద్ధంగా ఉన్నారు. పరలోక రాజ్యం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజుల్లో అందరూ కూడాను సిద్ధంగా ఉన్నారు. అయితే ఆ సిద్ధపట్టు ఎలా ఉందంట? వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. అందరూ సిద్ధపడుతున్నారు, కానీ అందులో సగం మందే బుద్ధి గలవారు, సగం మంది బుద్ధి లేనివారు. తర్వాత చూడండి, బుద్ధి లేనివారు తమ డ్యూటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకుపోలేదు. అయితే ఎవరైతే బుద్ధి లేదో వారు, అంటే అందరికీ బుద్ధి ఉంది, కానీ బుద్ధి లేదని ఎందుకు చెప్పాడు అక్కడ అంటే, వారి సిద్ధపాటు క్రమంలో లేదు. వారి సిద్ధపాటు క్రమములో ఒక జ్ఞానంగా లేరు, ముందు చూపు లేదు. అంటే మన ఆత్మీయ జీవితంలో కూడాను ఎప్పుడూ కూడా ముందు చూపు కలిగిన వారిగా మనం ఉండాలి. మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడూ ముందు చూపు కలిగిన వారిగా ఉండాలి. రేపటి గురించి ఈరోజు సిద్ధపడాలి. ఎప్పుడు ప్రభు రాకడో తెలియదు కాబట్టి అనుక్షణం సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు కలిగిన వాడే నిత్యరాజ్యానికి వారసుడు అవ్వగలడు. చూడండి, మళ్ళీ తర్వాత వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ డ్యూటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకుపోలేదు. బుద్ధి గలవారు తమ డ్యూటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయిరి. అంటే నూనెకు సాదృశ్యము పరిశుద్ధాత్మ దేవుడు. ఎప్పుడైతే ఆత్మపూర్ణులమై ఉంటామో, ఆత్మ నడిపింపులో ఉంటామో, ఆత్మానుసరణలకు జీవిస్తామో వారు సిద్ధపాటు కలిగి ఉన్నట్టు. ఆత్మను విడిచిపెట్టి ఆత్మను దుఃఖపరిచి శరీరానుసారంగా జీవించేవారు సిద్ధపాటు లేనివారు అని అర్థం. చూడండి, పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా, అంటే దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఇంకనూ మారు మనసు లేనివారు మారు మనసు పొందాలి, ఇంకనూ రక్షించబడాలి అనేక మంది ఉన్నారు, ఇంకా సర్వలోకానికి, ఇంకా సర్వ సృష్టికి సువార్త ప్రకటించబడాలి, సత్య సువార్త ప్రకటించబడాలి అని చెప్పి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. వాళ్ళందరూ కొనికి నిద్రించుండాలి. లేట్ అవుతుంది కదా అని చెప్పి అందరూ కొనికి నిద్రించుండరు. ఇక్కడ చూడండి, మళ్ళీ గమ్మత్తు ఏంటంటే సిద్ధపడిన వారు కూడాను వెనక జారిపోయారంట, కానీ వారు సిద్ధంగా ఉన్నారు. చూడండి, అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతను ఎదుర్కొని రండి అని ఒక కేక వినబడాను. యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చేస్తున్నారు, ఎవరైతే సిద్ధపడ్డారో వారు వచ్చేయండి అని గట్టిగా ఒక కేక వినబడింది. ఆ తర్వాత చూడండి ఏం జరిగిందో. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కబరిచిరి, కానీ బుద్ధి లేని ఆ కన్యకులు మా దివిటీలు ఆరిపోవచ్చును గనుక మీ నూనెలో కొంచెం మాకియుడని బుద్ధి గల వారిని అడిగిరి. బుద్ధి లేని వారు ఏం చేశారు? వాళ్ళతో పాటు నూనె తెచ్చుకోలేదు కాబట్టి మీ నూనెలో కొంచెం మాకు ఇవ్వండి, మాది ఆరిపోవచ్చుంది అని చెప్పేసి అన్నారు. అప్పుడు బుద్ధి గలవారు అని రాయబడింది చూడండి. అందుకు బుద్ధిగల కన్యకులు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనడని చెప్పిరి. ఇక్కడ చూడండి, మాకు మీకు ఇది సరిపోదేమో, ఒకవేళ ఇస్తే మేము వెళ్ళకుండా పోతాము అంటే అర్థం ఏంటి? ఒకవేళ మీరు ఈ లోకస్తులతో, సిద్ధపాటు లేని వారితో, బుద్ధి లేని వారితో, దేవుని దగ్గరికి రాని వారితో, లేదా దేవుని మాట పెడచమని పెట్టిన వారితో, దేవుణ్ణి నమ్మి తప్పిపోయిన వారితో ఒకవేళ మీరు ఉన్నట్లయితే మీరు కూడా నిత్యరాజ్యానికి వెళ్ళలేరేమో. కాబట్టి మీరు ప్రత్యేకంగా ఉండండి. వారి కోసం మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. దేవుడే వారి గురించి ఆలోచిస్తాడు. ఎందుకు? అప్పటికే ఆయన చాలా అవకాశం ఇచ్చాడు. ఆయన ఆలస్యం చేశాడు. ఎందుకు? ఇంకా మారుతారు. కానీ ఒక రోజు వచ్చినప్పటికీ సడన్గా ఆయన రాకడ వస్తుంది. లేదా ఆయనే
మన కోసం వస్తాడు. అప్పుడు నీకు సిద్ధపాటు లేకపోతే నువ్వు బుద్ధి లేని కన్యక వలె విడిచిపెట్టబడతావు. తర్వాత చూడండి, అందుకు బుద్ధిగల కన్యకులు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు ఆ అమ్మవారి ఎద్దుకు పోయి కొనుక్కొనడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందునకు లోపలికి పోయిరి. అంతటి తలుపు వేయబడెను. చూడండి, వీళ్ళు కొనే లోపల సిద్ధపడిన వారు ఆయనతో పాటు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది? అంతటి తలుపు వేయబడిన. ఆ తర్వాత తక్కిన కన్యకులు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్మల్ని ఎరుగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానెను. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఎప్పుడు మిమ్మల్ని దేవుడు పిలుస్తాడో తెలియదు. పిలిచినప్పుడు సిద్ధపడి కలిగిన వారు ఆయన రాజ్యానికి వెళ్తారు, లేనివారు విడిచిపెట్టబడతారు. అది ఎప్పుడు జరుగుద్దో తెలియదు. కాబట్టి ఎల్లవేళలా కూడా సిద్ధపాటు కలిగి ఉండండి. సిద్ధపాటు ఎలా కలిగి ఉండాలి? అప్రమత్తంగా ఉండాలి, ఆత్మతో నింపబడాలి, మన క్రియలు మన వెంట తెచ్చుకోవాలి, బుద్ధి గలవారిగా ఉండాలి, జ్ఞానయుక్తములుగా ఉండాలి, దేవుని కొరకు ఎదురు చూచేవారిగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, నీకు సిద్ధపాటు ఎలా ఉంది? బుద్ధి గల స్త్రీగా ఉందా? బుద్ధి లేని స్త్రీగా ఉంది? దేవునితో కలిసి ఉంటున్నావా? ఆత్మతో నింపబడుతున్నావా? ఇంకా టైం ఉందిలే అనుకుంటున్నావా? తర్వాత తీసుకుందాంలే, తర్వాత చూసుకుందాంలే అంటూ లోకంలో కలిసిపోతున్నావా? ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైతే లోకంతో స్నేహం చేస్తారో వారు దేవునికి అయిష్టులు. ఎవరైతే దేవునితో పాటు ఉండడానికి ఇష్టపడతారో వారు దేవునికి ఇష్టలు. మనం దేవుని యొక్క బిడ్డలం కాబట్టి దేవునితో ఉంటూ ఆత్మతో నింపబడి ఎప్పుడైనా వస్తాడా అని ఎదురు చూచేవారిగా అప్రమత్తంగా ఎల్లవేళలా మెలకువ కలిగి ఉండాలి. దేవుని యొక్క ఉద్దేశం ఏముందండి? ఈరోజు దేవునితో మాట్లాడుతున్న మాట, మెలకువ కలిగి ఉండు, అప్రమత్తంగా ఉండకు, పాపంలో ఉండకు, లోకములో ఉండకు, దేవునితో ఉండు అని ఆయన వేడుకుంటా ఉన్నాడు. సిద్ధపాటు కలిగి ఉందామా? ఆత్మతో నింపబడదామా? మెలకువ కలిగి ఉందామా? ప్రార్థన చేసుకుందాం. మహోన్నత మహాగణుడు సర్వోన్నత సర్వాధికారి స్తోత్రములు. ఈ సమయం అందు ప్రభువా, నీ యొక్క బిడ్డలతో మీరు సూటిగా మాట్లాడిన విధానం బట్టి స్తోత్రములు ప్రభువా. మరి మీరు చెప్పిన రీతిగా నాయన మేమంతా కూడా ప్రభువా ఆత్మతో నింపబడి, అభిషేకంతో నింపబడి, మీ అందు భయభక్తులు కలిగి జీవిస్తూ మీ కృపకు పాత్రలు ఎంచబడడానికి సహాయం దయచేయమని, ఎల్లవేళలా కూడా ప్రభువా నిర్లక్ష్యం వహించక సిద్ధపాటు కలిగి ముందుకు సాగుటకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామం పేరిట ఇచ్చిన ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.